హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఇంగ్లాండ్తో జరిగిన తొలి ఓడిఐలో టీమిండియా మాత్రమైతే అద్భుతమైన విజయం సాధించింది. టీమిండియా తొలి మ్యాచ్లో విజయం సాధించిందంటే బౌలింగ్ పొజిషన్లో హర్షిత్ రాణా, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమి అద్భుతంగా రాణించడం జరిగింది. బ్యాటింగ్ పొజిషన్లో అక్షర్ పటేల్, శ్రేయస్ అయ్యర్, శుభ్మన్ గిల్ సూపర్గా రాణించడం జరిగింది. ఓవరాల్గా మొదటి ఓడిఐ గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేస్తాం, మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రజెంట్ మాత్రమైతే మన టీమిండియా ఇంగ్లాండ్తోనైతే 3 మ్యాచ్ల ఓడిఐ సిరీస్ అయితే ఆడుతుంది. నిన్న వచ్చేసరికి నాగ్పూర్ వేదిక తొలి ఓడిఐ అయితే జరిగింది. తొలి ఓడిఐలో టీమిండియా 4 వికెట్ల తేడాతోనే అద్భుతమైన విజయం అయితే సాధించింది. ఈ విజయంలో ముఖ్యంగా చూసుకుంటే బ్యాటింగ్ పొజిషన్లో శ్రేయస్ అయ్యర్, అదేవిధంగా శుభ్మన్ గిల్, అక్షర్ పటేల్ అయితే సూపర్ పర్ఫార్మెన్స్ అయితే రాణించడం జరిగింది. ముగ్గురు హాఫ్ సెంచరీతో రాణించడంతోనే టీమిండియా విజయం దక్కింది. అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లో మహమ్మద్ షమి, హర్షిత్ రాణా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా కూడా ఆకట్టుకోవడం జరిగింది. ఓవరాల్గా వీళ్ళందరూ రాణించడంతోనే టీమిండియా అయితే మొదటి ఓడిఐలో అయితే విజయం దక్కింది. ఓవరాల్గా చూసుకుంటే టీమిండియా మొదటి ఓడిఐలో ఆల్రౌండర్ ప్రదర్శనతోనే అదరగొట్టిందని అయితే క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది. అయితే టాస్ గెలిచిన మన ఇంగ్లాండ్ టీం మాత్రమైతే మొదటగా బ్యాటింగ్ ఎంచుకోవడం జరిగింది. మొదటగా బ్యాటింగ్ ఎంచుకునే ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లో వచ్చేసరికి ఆల్అౌట్ అవడం జరిగింది 248 పరుగులకు మాత్రమైతే. ముఖ్యంగా ఇంగ్లీష్ బ్యాటర్లో వచ్చేసరికి ఓపెనర్స్ మాత్రమైతే సూపర్గా రాణించడం జరిగింది. ఫిల్ సాల్ట్ కానీ బెన్ డకెట్ కానీ అద్భుతమైన పర్ఫార్మెన్స్ అయితే కనపరచడం జరిగింది. వీళ్ళు పవర్ ప్లేలోనే భారత బౌలర్ని అయితే చితక్కొట్టారని చెప్పుకోవచ్చు. ఫిల్ సాల్ట్ వచ్చేసరికి కేవలం 26 బంతుల్లో 43 పరుగులు చేయడం జరిగింది. 5 4లు 3 భారీ సిక్సర్లతో భీకరమైన ఇన్నింగ్స్ అయితే ఆడడం జరిగింది. భీకరమైన ఇన్నింగ్స్ ఆడుతున్న ఫిల్ సాల్ట్ మాత్రమైతే శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన రన్అట్ అయితే చేయడం జరిగింది. అదేవిధంగా బెన్ డకెట్ వచ్చేసరికి కేవలం 29 బంతుల్లో 32 పరుగులు చేశాడు. అందులో 6 4లు అయితే రాణించడం జరిగింది. బెన్ డకెట్ వచ్చేసరికి హర్షిత్ రాణా సూపర్ డెలివరీతోనే మన యశస్వి జైస్వాల్ మాత్రమైతే అద్భుతమైన క్యాచ్ అయితే పట్టడం జరిగింది. మ్యాచ్కి మొత్తం ఆ క్యాచ్ హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా మ్యాచ్లో చూసుకుంటే హైలైట్ క్యాచ్ అంటే యశస్వి జైస్వాల్ పట్టిన క్యాచ్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ క్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఏ ఫీల్డర్ సాధ్యం కానీ యశస్వి జైస్వాల్ అయితే చూపించడం జరిగింది. ఈ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో మ్యాచ్ మొత్తం అయితే మలుపు తిప్పడం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. తర్వాత చూసుకుంటే జాస్ బట్లర్, అదేవిధంగా జాకెబ్ బెదల్ మాత్రమైతే సూపర్గా రాణించడం జరిగింది. వీళ్ళిద్దరు వచ్చేసరికి హాఫ్ సెంచరీతో రాణించారు. జాస్ బట్లర్ వచ్చేసరికి 67 బంతుల్లోనే 52 పరుగులు చేయడం జరిగింది. జాక్ బెదల్ వచ్చేసరికి 64 బంతుల్లోనే 51 పరుగులు చేయడం జరిగింది. ఓవరాల్గా ఈ 4 బ్యాటర్లు రాణించడంతోనే ఇంగ్లాండ్ వచ్చేసరికి 47 ఓవర్లలో 248 పరుగులు అయితే చేయడం జరిగింది. మిగతా బ్యాటర్లు అయితే దారుణంగా అయితే విఫలం అవడం జరిగింది. ఏ బ్యాటర్ కూడా అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోయారు. వచ్చేసరికి జోఫ్రా ఆర్చర్ 18 బంతుల్లో 21 పరుగులు చేయడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే ఇంగ్లాండ్ 248 పరుగులకైతే ఆల్అౌట్ అవడం జరిగింది. ఇంత తక్కువ స్కోర్ ఆల్అౌట్ చేయడంలో మన టీమిండియా బ్యాటర్లు అయితే సమిష్టి ప్రదర్శన అని చెప్పుకోవచ్చు. అటు మహమ్మద్ షమి కానీ, హర్షిత్ రాణా కానీ, అక్షర్ పటేల్ కానీ, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజాలు అయితే సూపర్గా రాణించడం జరిగింది. ముఖ్యంగా హర్షిత్ రాణా, అదేవిధంగా మన రవీంద్ర జడేజాలు అయితే 3 వికెట్లతోనైతే ఇంగ్లాండ్ పతనం అయితే సాధించడం జరిగింది. అతను తోడుగా వచ్చేసరికి మహమ్మద్ షమి 1 వికెట్, అక్షర్ పటేల్ 1 వికెట్, కుల్దీప్ యాదవ్ 1 వికెట్ అయితే తీయడం జరిగింది. ఓవరాల్గా ఈ మ్యాచ్లో చూసుకుంటే భారత బౌలర్ పవర్ ప్లేలో అద్భుతంగా రన్స్ ఇచ్చినా కానీ ఆ తర్వాత పూర్తి ఆధిపత్యం అయితే చెలాయించడం జరిగింది మన భారత బౌలర్స్ మాత్రమైతే. అనంతరం బ్యాటింగ్ దిగిన టీమిండియా వచ్చేసరికి కేవలం 38 ఓవర్లోనే మ్యాచ్ని అయితే ఫినిషింగ్ చేయడం జరిగింది. ముఖ్యంగా అక్షర్ పటేల్, శ్రేయస్ అయ్యర్, శుభ్మన్ గిల్ మాత్రం అయితే నెక్స్ట్ పర్ఫార్మెన్స్ అయితే రాణించడం జరిగింది. వీళ్ళు ముగ్గురు కూడా హాఫ్ సెంచరీలతో రాణించడంతోనే టీమిండియా సునాయాసంగా అయితే విజయం దక్కిందని చెప్పుకోవచ్చు. కాకపోతే టీమిండియా ఆదిలోనే అయితే భారీ దెబ్బ పడిందని చెప్పుకోవచ్చు. టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్, అదేవిధంగా మన రోహిత్ శర్మలు అయితే కేవలం తక్కువ పరుగులకు ఆల్అౌట్ అవడం జరిగింది. 27 పరుగుల వద్ద టీమిండియా 2 వికెట్లు కోల్పోయి పీకల్లో కష్టాలు అయితే పడిందని చెప్పుకోవచ్చు. యశస్వి జైస్వాల్ 15 పరుగులు చేయగా రోహిత్ శర్మ వచ్చేసరికి కేవలం 2 పరుగులే చేయడం జరిగింది. రోహిత్ శర్మ మాత్రమైతే గత కొద్ది సీజన్ల నుంచి తీవ్ర నిరాశ పరుస్తూనే వస్తారని అని చెప్పుకోవచ్చు. అట్లీస్ట్ ఈ సిరీస్లోనే మంచి ప్రదర్శన చేస్తారని అందరూ అనుకున్నారు. కాకపోతే ఈ సిరీస్లో కూడా తొలి మ్యాచ్లో రోహిత్ శర్మ అయితే తీవ్రంగా అయితే నిరాశపరచడం జరిగింది. కేవలం 2 పరుగులకు అవుట్ అవ్వడం చాలా బాధాకరం అని చెప్పుకోవచ్చు.
శుభ్మన్ గిల్ అదేవిధంగా యశస్వి జైస్వాల్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్ ఇన్నింగ్స్ ఆడడం జరిగింది. వీళ్ళిద్దరు దాటికి మాత్రమైతే ఇంగ్లాండ్ బౌలర్లు ఏం చేయాలో కూడా తోచిపుచ్చారని చెప్పుకోవచ్చు. వీళ్ళిద్దరు దాటికి ఆడడం జరిగింది. ముఖ్యంగా మన శ్రేయస్ అయ్యర్ అయితే T20 ఫార్మాట్ మించి ఆడడం జరిగింది. శ్రేయస్ అయ్యర్ వచ్చేసరికి కేవలం 36 బంతుల్లోనే 59 పరుగులు చేయడం జరిగింది. 9 4లు 2 సిక్సర్లతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడడం జరిగింది. ఒక దిక్కు శ్రేయస్ అయ్యర్ విజృంభిస్తుంటే మరొక దిక్కు శుభ్మన్ గిల్ అయితే తనదైన స్టైల్లో ఆకట్టుకోవడం జరిగింది. కేవలం 96 బంతుల్లోనే 88 పరుగులు చేశాడు. అందులో 14 4లతోనైతే శుభ్మన్ గిల్ అయితే రాణించడం జరిగింది. శుభ్మన్ గిల్ గత కొద్ది సీజన్ నుంచి అనుకున్నంత స్థాయిలో రాణించకపోయినా కానీ ఈ మ్యాచ్లో మాత్రమైతే తన యొక్క పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించాలని చెప్పుకోవచ్చు. శ్రేయస్ అయ్యర్ అవుట్ అయిన తర్వాత అక్షర్ పటేల్ అదేవిధంగా శుభ్మన్ గిల్ మాత్రమైతే మ్యాచ్ అయితే ఫినిషింగ్ చేసే దశకైతే తీసుకెళ్లడం జరిగింది. అక్షర్ పటేల్ వచ్చేసరికి కేవలం 47 బంతుల్లోనే 52 పరుగులు చేయడం జరిగింది. అందులో 6 4లు ఒక సిక్సర్తోనే అక్షర్ పటేల్ కూడా అటు బౌలింగ్తో పాటు ఇటు బ్యాటింగ్లో కూడా ఆకట్టుకోవడం జరిగిందని చెప్పుకోవచ్చు. వీళ్ళు ముగ్గురు అవుట్ అయ్యే సమయానికి టీమిండియా మాత్రమే అయితే అప్పటికే విజయం దగ్గరలో పడింది. కేవలం 20 పరుగుల దూరంలో అయితే ఉండడం జరిగింది. చివరిలో రవీంద్ర జడేజా అదేవిధంగా హార్దిక్ పాండ్యా అయితే మ్యాచ్ అయితే ఫినిషింగ్ చేయడం జరిగింది. కేఎల్ రాహుల్ వచ్చేసరికి మ్యాచ్లో కేవలం 2 పరుగులకే అవుట్ అవ్వడం జరిగింది. కొంచెం నిరాశపరిచినా కానీ కీపింగ్లో మాత్రమైతే నెక్స్ట్ లెవెల్లో రాణించడం జరిగింది కేఎల్ రాహుల్ మాత్రమైతే. ఓవరాల్గా చూసుకుంటే టీమిండియా వచ్చేసరికి కేవలం 38 ఓవర్లోనే లక్ష్యాన్ని అయితే ఛేదించి 3 మ్యాచ్ల ఓడిఐ సిరీస్లో 1-0తోనైతే లీడ్లో అయితే దూసుకొని పోతుందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఈ మ్యాచ్లో మాత్రమైతే అద్భుతమైన పర్ఫార్మెన్స్ కనబరిచిన శుభ్మన్ గిల్ మాత్రమైతే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అయితే గెలుచుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ మ్యాచ్లో చూసుకుంటే ఇంగ్లీష్ బౌలర్స్ మాత్రమైతే అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయారు. పూర్తిగా విఫలమైందని కూడా చెప్పుకోవచ్చు. ఎవరు కూడా వాళ్ళ స్థాయి దగ్గర ప్రదర్శన అయితే చేయలేకపోయారు. ఇంగ్లీష్ బౌలర్లో చూసుకుంటే షాకిబ్ మహమ్మద్ 2 వికెట్లు, ఆదిల్ రషీద్ 2 వికెట్లు తీయడం జరిగింది. జోఫ్రా ఆర్చర్ 1, జాకబ్ బెతర్ 1 వికెట్ అయితే తీయడం జరిగింది. ఓవరాల్గా మొదటి ఓడిఐలో చూసుకుంటే మన టీమిండియా మాత్రమైతే అన్ని విభాగాల్లో సమిష్టి ప్రదర్శనతోనే విజయం దక్కిందని చెప్పుకోవచ్చు. మరి చూద్దాం నెక్స్ట్ ఓడిఐ వచ్చేసరికి ఈ నెల 9న సెకండ్ ఓడిఐ అయితే జరగనుంది. సెకండ్ ఓడిఐలో వచ్చేసరికి విరాట్ కోహ్లీ వస్తున్నాడా లేదా, మరి విరాట్ కోహ్లీ వస్తే టీమిండియా ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుందని అయితే నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.